నిన్ను తలచిన తరుణములో పులకించెను తనువే మనసై. నిన్ను తలచిన తరుణములో పులకించెను తనువే మనసై. మా యేసువే మా క్రీస్తువై, మా యేసువే మా క్రీస్తువై, మమ్ము బ్రోవగరావా దేవా. నిన్ను తలచిన తరుణములో పులకించెను తనువే మనసై. జీవితమంతా నీ స్వార్థం, కోరికలేని నీ నైజం. జీవితమంతా నీ స్వార్థం, కోరికలేని నీ నైజం. ఆ నైజమునే మేము, ఆ నైజమునే మేము ఆనందాచరణగతలచి, ఆనందాచరణగతలచి. నిన్ను తలచిన తరుణములో పులకించెను తనువే మనసై. మా యేసువే మా క్రీస్తువై, మమ్ము బ్రోవగరావా దేవా. నిన్ను తలచిన తరుణములో పులకించెను తనువే మనసై. క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశముల కొరకు సమర్పిస్తూ ఉన్నాము. విశాఖపట్నం అగ్రపీఠం, మహారాణిపేట విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు, కీర్తిశేషులు ఆడారి పుష్పనాదం, శ్రీమతి ఆడారి నక్షత్ర నీలవేణి కుటుంబములు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు వీరి తలంపుల నెరవేరాలని మరియు ఆడారి పుష్పనాదం గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఈ కృతజ్ఞతా బలి పూజను కుమారులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాండ్రు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకముగా వీరి ఉద్దేశముల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. వరంగల్ మేత్రాసనం, చింతలపల్లి విచారణ, తుమ్మా జోజిరెడ్డి మరియరాణి కుటుంబములు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు వీరి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఈ కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, నెదునూరు విచారణ, బాచుపల్లి గ్రామం పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న పోతిరెడ్డి బాల అద్వికరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తును దయచేయమని పోతిరెడ్డి సుధీర్, అర్చన, తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మలు, మామ, అత్తలు, జేజీ సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, గడ్డి అన్నారం విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న కలుసాని జోజిరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఆయన తలంపుల నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరీ తల్లి పేరిట ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. కీర్తిశేషులు ఆకుల రాజేశ్వరరావు మరియు కీర్తిశేషులు సరోజినిని వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయమని దేవుడు చేసిన మేలులకు లావణ్య కుమారి, సుకన్య, సుచిత్ర, సురేఖ కృతజ్ఞత బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం, పెనుగొండ విచారణ, డాక్టర్ కె శ్రీదేవి, రాజగోపాల్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, వీరికి ఆయురారోగ్యములు, వీరి బిడ్డలకు మంచి భవిష్యత్తును, కూతురు, అల్లుడు దేవుని ఆశీస్సులతో హైదరాబాదులో నూతన గృహాన్ని దయచేయమని, పదవీ విరమణ పొంది
జీవితమును దేవుని చిత్తములో కొనసాగాలని ఈ కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మెత్రాసనం సెయింట్ పాల్స్ కథడ్రల్ విచారణ కీర్తిశేషులు ఈదా రంగారావు గారి 30వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు కీర్తిశేషులు మరియ జీవమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని ఈదా వరప్రసాద్, మీనా, జ్యోతి, నమ్రత్, శాశ్వత్ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. వీరి ఉద్దేశములతో పాటు మన యొక్క స్వంత ఉద్దేశాలను ఈ దివ్య బలి పూజలో ఆ ప్రభునికి సమర్పించుకుంటూ ఈ దివ్య బలి పూజను ప్రత్యేకముగా మనందరము కొనియాడుదాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కృప అపారము. దేవుని పట్ల భయభక్తులు లేకుండా మన జీవితాన్ని ఈ లోకములో కొనసాగిస్తూ ఉన్నప్పటికీ ఈ లోక జీవితములో ఇతరుల వలన ప్రభావితులమై, ఈ లోక సంబంధ జీవితము వలన ప్రభావితములై మన యొక్క జీవితాన్ని దేవునికి వ్యతిరేకముగా మనము గడుపుతూ ఉన్నప్పటికీ దేవుడు తన కృపను, దయను అపారముగా మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి దేవుని కృపను గురించి ఈనాటి మొదటి పట్టణములో పునీత పౌలు గారు మనకు వివరిస్తూ ఉన్నాడు. తన జీవితంలో జరిగినటువంటి, తనకు కలిగినటువంటి దేవుని దయ ఏ విధంగా ఉంటూ ఉన్నదో మనకు వివరిస్తూ ఉన్నారు. అట్టి దయను, కృపను మనందరం కూడా మనము గమనించుకున్నాను, మన జీవితంలో పొందుతూనే ఉన్నాం. కాబట్టి ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మన యొక్క జీవితంలో మనకివ్వబడినటువంటి అపారమైనటువంటి దేవుని కరుణ, దేవుని యొక్క దయను మనము ఎల్లప్పుడూ కూడా మన యొక్క జ్ఞాపకములో పదిలపరుచుకుంటూ, మన హృదయములో మనందరం కూడా దానిని పదిలపరుచుకుంటూ జీవించడానికి, దైవ చిత్తానుసారం జీవించడానికి కావలసిన అనుగ్రహాల కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే అటువంటి జీవితమే ఈ లోకములో మనము కపట వేషధారులముగా కాకుండా నిజమైనటువంటి దేవుని యొక్క బిడ్డలుగా జీవించే అవకాశాన్ని మనకు ఇస్తూ ఉన్నది. అటువంటి అనుగ్రహం కొరకు ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసిన పాపను క్షమించమని పశ్చాత్తాప హృదయముతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, పరిశుద్ధ మరియ మాత ఘనమైన నామమును సన్నుతించు వారిని, ఆమె విజ్ఞాపన ప్రార్థనలు నీ కరుణకు పాత్రలను చేయునుగాక. ఆమె నామము వేనోళ్ల కొనియాడబడునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పూర్వము నేను ఆయనను దూషించి, హింసించి, అవమానించినను దేవుని దయ నాకు లభించెను. మొదటి పట్టణము పునీత పౌలు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ, 1వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనము మరియు 12వ వచనం నుండి 14వ వచనం వరకు. నా ప్రియ కుమారుడా, మన రక్షకుడగు దేవుని, మన నమ్మికయగు క్రీస్తు యేసుని ఆజ్ఞచే క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి పితయగు దేవుని నుండి మన ప్రభువగు క్రీస్తు యేసు నుండి నీకు కృప,
కనికరము, సమాధానము. నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిని కావించినందుకు నాకు కృషి చేయుటకు శక్తిని ఒసగిన మన ప్రభువగు క్రీస్తు యేసుకు నేను కృతజ్ఞతలను అర్పించుకొనుచున్నాను. పూర్వము నేను ఆయనను దూషించి హింసించి అవమానించినను అది తెలియక అవిశ్వాసము వలన చేసితిని కనుక దేవుని దయ నాకు లభించెను. క్రీస్తు యేసుతో ఐక్యము అగుట వలన మనకు కలుగు ప్రేమ విశ్వాసములను నాకు అనుగ్రహించి మన ప్రభువు నాపై తన కృపను విస్తారముగా కురియచేసెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభువే నాకు వారసత్వ భూమి. ప్రభువే నాకు వారసత్వ భూమి. ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రభువుతో నీవే నాకు దేవుడవు, నా కబ్బెడు భాగ్యములన్నీయు నీ నుండియే లభించుచున్నవని చెప్పెదను. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నా ప్రాణము ఆయన అధీనమున ఉన్నది. అందరూ ప్రభువే నాకు వారసత్వ భూమి. ప్రభువే నాకు వారసత్వ భూమి. ప్రభువు నాకు హితోపదేశము చేయును గనుక నేను అతనిని స్తుతింతును. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండును. నేను ప్రభుని నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొందును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తొనకను. అందరూ ప్రభువే నాకు వారసత్వ భూమి. ప్రభువే నాకు వారసత్వ భూమి. జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందుదును. నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు. అందరూ ప్రభువే నాకు వారసత్వ భూమి. ప్రభువే నాకు వారసత్వ భూమి. ఏసన్న పలికిన మాట అది ముత్యాల మూట. ఏసన్న నడిచిన బాట చిరుమల్లెల తోట. ఏసన్న పలికిన మాట అది ముత్యాల మూట. ఏసన్న నడిచిన బాట చిరుమల్లెల తోట. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ కంట్లో దూలముంది తీసుకోమన్నాడు. నీ కంట్లో దూలముంది తీసుకోమన్నాడు. పరుల కంటిలో నలుసు వెదకొద్దు అన్నాడు. పరుల కంటిలో నలుసు వెదకొద్దు అన్నాడు. ఏసన్న పలికిన మాట అది ముత్యాల మూట. ఏసన్న నడచిన బాట చిరుమల్లెల తోట. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము 39వ వచనము నుండి 42వ వచనం వరకు.
యేసు తన శిష్యులకు ఉపమానపూర్వకముగా ఇట్లు చెప్పెను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గము చూపగలడా? అట్లు చేసినచో వారిరువురును గోతిలో పడుగుదురు గదా. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాదు. సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపెదవేలా? నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరునితో, సోదరా, నీ కంటిలోని నలుసును తీసివేయ నిమ్ము అని ఎట్లు చెప్పగలవు? కపట వేషధారి, ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకొనుము. అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా ఉండును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు తన యొక్క జీవితంలో అపారమైనటువంటి దేవుని యొక్క దయను, కరుణను పొందినవాడుగా, దానిని నిరంతరము తన జీవితంలో పదిలపరుచుకొని, దేవుడు తనకు తన జీవితంలో చేసినటువంటి ఈ గొప్ప మేలును మరిచిపోక నిరంతరము దానిని గురించి ప్రజలకు తెలియచేస్తూ ఒక ఉదాహరణగా, ఒక సాక్ష్యమును వారికి ఇవ్వడాన్ని ఈనాటి మొదటి పట్టణంలో మనందరము కూడా విని ఉన్నాము. ఈ విధంగా క్రీస్తు యేసునందు దేవుడు తన జీవితంలో ప్రసాదించినటువంటి ఈ గొప్ప కరుణ, దయ మన ఒక్కొక్కరి జీవితంలో అది నిజముగా జరుగుతూ ఉన్నది. ఇది మనము ఒకసారి మన జీవితాలను పరిశీలించి చూచినప్పుడు అది మనము గుర్తించగలము. ఒక సాక్షిగా ఈ లోకములో పునీత పౌలు గారి వలె దేవుని యొక్క గొప్ప కరుణను మనము ఎలుగెత్తి చాటగలం. లేనట్లయితే ఈ లోకములో మన యొక్క కార్యములు, మన యొక్క మాటలు, మన యొక్క పనులు ఇవన్నీ కూడా మన యొక్క స్వంత సామర్థ్యము వలన జరుగుతూ ఉన్నవి అనునటువంటి తప్పుడు ఆలోచనతో మనము జీవించగలము. తద్వారా మన యొక్క నాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటూ ఉన్నాం. ఈ సత్యాన్ని మనందరం కూడా బాగుగా గుర్తించడానికి ఈరోజు ఆహ్వానింపబడుతూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఈ యొక్క శక్తి సామర్థ్యములు, మనకున్నటువంటి టాలెంట్స్, మనకున్నటువంటి ఈ శక్తి సామర్థ్యము పాడడానికి కానీ, లేక గొప్ప చిత్రకారునిగా మనము చిత్రాలు గీయడానికి కానీ, గొప్ప వ్యక్తగా ప్రసంగించడానికి కానీ, లేక ఇతరుల యొక్క జీవితాన్ని గురించి మనము సరైనటువంటి విధానములో పరిశీలించి వారికి సరైన ఆలోచనలు, సూచనలు చేయడానికి కానీ, బోధించడానికి కానీ, ఈ విధమైనటువంటి సమస్త శక్తి సామర్థ్యములు దేవుని యొక్క అనుగ్రహాలు, దేవుని యొక్క కృప వలన మనం పొందుతూ ఉన్నాం. లేనట్లయితే మన యొక్క జీవితంలో ఈ సత్యాన్ని గమనించకపోయినట్లయితే ఒక గురుడ్డి వారిగా మనము మిగిలిపోతూ ఉంటాం. ఇతరులను నడిపించడానికి, మన జీవితాన్ని మనము కూడా నడిపించడానికి ప్రయత్నం చేసి మనము మన యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాం. ఇదే విషయాన్ని ప్రభు మనకు ఈనాటి సువిశేషంలో తెలియచేస్తూ ఉన్నారు. ఒక గురుడ్డివాడు వేరొక గురుడ్డివాడిని ఏ విధంగా నడిపించగలడు? కాబట్టి మనలో ఉన్నటువంటి గురుడ్డితనము, మనలో ఉన్నటువంటి దేవుని యొక్క కార్యములు గుర్తించలేనటువంటి ఈ గురుడ్డితనం, అహంకార జీవితం, దేవుడు చేస్తూ ఉన్నటువంటి గొప్ప పనులు మన జీవితంలో, ఇతరుల జీవితంలో, ఈ లోకములో దేవుడు చేస్తూ ఉన్నటువంటి ఈ మహాకార్యములు తన దయ, కరుణ వలన, మన శక్తి సామర్థ్యముల వలన, మనము చేయు శ్రమ వలన,
మనము చేయు ఆలోచన వలన కంటే దేవుని యొక్క కృప వలన ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నవి. దేవుని యొక్క ఆలోచన క్రమం వలన, మన యొక్క పని వలన, ఈ రెండిటి కలయికై మనకు విజయము ఈ లోకంలో కలుగుతూ ఉన్నది. మన పనులు ఫలిస్తూ ఉన్నాయి, మన జీవితము కూడా ఫలిస్తూ ఉన్నది. అందుకే శిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథములో మనం చదువుకుతూ ఉన్నాం. ఏ విధంగా దేవుని యొక్క గొప్ప కార్యములు ఏర్పాటు చేయబడ్డాయి. 17వ అధ్యాయములో 5వ వచనము నుండి, ఆయనకు పంచేంద్రియములొసగను, 6వ ఇంద్రియముగా బుద్ధి శక్తినొసగను, 7వ దానిగా తెలివినిచ్చెను. దానితోనే నరుడు తాను పంచేంద్రియముల ద్వారా గ్రహించిన జ్ఞానమును అర్థము చేసుకొనును. ఆయన నరులకు నాలుకలు, కన్నులు, చెవులు దయచేసెను, ఆలోచించుటకు మనసునిచ్చెను, తెలివితేటలు, బుద్ధి వివరములు ప్రసాదించెను, మంచి చెడ్డలను నెరుగు శక్తినొసగెను. తాను చేసిన సృష్టి మహాత్మ్యమును గుర్తించుటకు వారి హృదయములలో ఒక వెలుగునిచ్చెను. ఈ వెలుగే మనలను ఈ లోకములో శిక్షణ నొందినట్లుగా, మనము ట్రైనింగ్ పొందినట్లుగా, మనము గుడ్డివారుగా కాక వెలుగులో నడుచువారిగా మనలను ఏర్పాటు చేస్తూ ఉన్నది. ఈ వెలుగును గుర్తించడమే పౌలు గారు చేసినటువంటి గొప్ప పని. ఈ వెలుగును గుర్తించడమే, దానిలో జీవించడమే, దానిలో నడుచుటయే ఈ లోకములో మనము ఏర్పాటు చేయబడుతూ ఉన్నటువంటి విధానము. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, మన యొక్క జీవితములో మన కన్నులకు కప్పి ఉన్నటువంటి పొరను తీసివేసుకున్నట్లయితే మన దృష్టి స్పష్టముగా ఉంటూ ఉన్నది. మన యొక్క జీవితము వెలుగుతో నింపబడుతూ ఉన్నది. ఇతరులను కూడా మనము వెలుగులో నడిపించడానికి, వారికి మనము దోహదము చేయగలము. ఈ విషయాన్ని మనము ఈనాడు మరొక వ్యక్తి ద్వారా కూడా గ్రహించగలుగుతూ ఉన్నాం. ఈనాడు వాస్తవానికి సెప్టెంబర్ 12వ తేదీన పవిత్రమైనటువంటి మరియ నామము యొక్క పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ఈ పండుగ 1684లో బ్యాటిల్ ఆఫ్ వియన్నా యుద్ధము తర్వాత, దానిలో కలిగినటువంటి విజయము తర్వాత ఆనాటి ఇన్నోసెంట్ 11వ ఇన్నోసెంట్ పాపు గారు ఏర్పాటు చేసినటువంటి పండుగ. దానికి గల ప్రధానమైనటువంటి కారణం, శత్రువులు ఐరోపా ప్రాంతముపై దండెత్తి వచ్చి దానిని జయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, వారి వలన కేవలము రాజ్యములు, వారికి ఉన్నటువంటి సంస్కృతి పోగొట్టబడటం మాత్రమే కాకుండా, వారికి విశ్వాసము, వారికి ఉన్నటువంటి దేవునిపై ఉన్న నమ్మకము, క్రైస్తవ విశ్వాస జీవితము పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయేటటువంటి ఆ పరిస్థితి దాపురించినప్పుడు ప్రజలందరూ కూడా మరియ తల్లిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని ప్రార్థనకై, ఆమె యొక్క విజ్ఞాపన కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 12వ తేదీన గొప్ప శత్రు సైన్యమును కొద్ది సైన్యముతో ఆనాటి వియన్నా ప్రాంతంలో క్రైస్తవ రాజులందరూ కూడా కలిసి ఎదుర్కొని వారు విజయాన్ని పొందుతూ ఉన్నారు. ఈ విజయం సందర్భముగా 1683లో సెప్టెంబర్ 12వ తేదీన జరిగినటువంటి యుద్ధములో పొందిన విజయానికి జ్ఞాపకంగా ఆనాటి పాపుగారు 1684లో ఈ పండుగను ఏర్పాటు చేస్తున్నారు. పవిత్రమైనటువంటి మరియ తల్లి నామం, మరియ తల్లి జన్మదినోత్సవం తర్వాత ఈ పండుగను సెప్టెంబర్ 8 తర్వాత ఈ పండుగను కొనియాడుతున్నాం. శ్రీ సభ యొక్క దైవార్చన క్యాలెండర్లో 2 పండుగలు, నామ పండుగలు కొనియాడుతూ ఉన్నాం. ఒకటి ప్రభు యేసుని యొక్క నామకరణోత్సవం, రెండవది మరియ తల్లి యొక్క నామకరణోత్సవం. ఎందుకని ఈ విధంగా మరియ తల్లి యొక్క నామమును ప్రత్యేకముగా కొనియాడుటకు తల్లి శ్రీ సభ ఆలోచన చేస్తూ ఉన్నది? ఆ ఒక్క విజయోత్సవం మాత్రమే కాకుండా మన జీవితంలో ఆమె విశ్వాసమునకు ప్రతీకగా, సాక్షిగా ఆమె నిలుస్తూ ఉన్నది. ఏ విధంగానైతే తాను విశ్వసించి దేవుని మాటపై
తన జీవితాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మాట ద్వారా తన జీవితము ఇతరుల యొక్క జీవితములో వెలుగును, సాక్ష్యము నింపడానికి ఆమె చూస్తూ ఉన్నది. తాను పొందినటువంటి ఈ వెలుగు, తాను పోగొట్టుకున్నటువంటి ఈ గురుడితనము నుండి వెలుగును పొందినటువంటి ఈ జీవితము ఇతరులకు ప్రకాశముగా ఏర్పాటు చేస్తూ ఉన్నది. ఎలిజబెత్ మన సందర్శించినప్పుడు మరియ తల్లికి 100 వచనములు ఆ ఇంటిలో ఎలిజబెత్ అమ్మ గారి చెవిని సోకగని పవిత్రాత్మచే నింపబడుతూ ఉన్నటువంటి ఆ గర్భములో శిశువు గంతులు వేస్తూ ఉన్నాడు. దేవదూత ద్వారా చెప్పబడినటువంటి ఆ వాక్యము అక్కడ మరియ తల్లి యొక్క సందర్శనము ద్వారా నెరవేర్చబడుతూ ఉన్నది. మరియ తల్లి యొక్క సందర్శనములో వారు దేవుని యొక్క అనుగ్రహమును వారు పొందుతూ ఉన్నారు, పవిత్రాత్మచే నింపబడుతూ ఉంటారు అని చెప్పబడినటువంటి ఆ వాక్యము అక్కడ నెరవేర్చబడుతూ ఉన్నది. క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, లూకా శుభవార్తలో ఈ సత్యాన్ని మనము చదువుకుంటూ ఉన్నాం. 1వ అధ్యాయంలో 14వ వచనం నుండి, నీవు ఆనందముతో ఉప్పొంగెదవు, అతని జన్మము అనేకులకు సంతోష కారణమగును, ప్రభు దృష్టిలో అతడు గొప్పవాడును, ద్రాక్షరసము గాని మద్యమును గాని పానము చేయుడు, తల్లి గర్భముననే పవిత్రాత్మతో నింపబడును. ఈ విధంగా పవిత్రాత్మతో నింపబడినటువంటి ఈ శిశువు ఉప్పొంగుతూ ఉన్నాడు, దేవుని యొక్క గొప్ప కార్యమును గమనిస్తూ ఉన్నాడు, గుర్తిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఎలిజబెత్ అమ్మ గారు, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, ఎందుకని ఆమె కూడా పవిత్రాత్మచే పరిపూర్ణురాలవుతూ ఉన్నది. పవిత్రాత్మ దేవుడు మరియ తల్లి ద్వారా దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క శక్తిని, ఘనకార్యమును గుర్తిస్తూ ఉన్నాడు పునీత పౌలు గారి వలె. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క వెలుగును నింపుకోవడానికి, గురుడితనమును తీసివేసుకోవడానికి, మన కంటిలో ఉన్నటువంటి పాపమనే దూలమును తీసివేసుకొని ఇతరుల జీవితంలో, మన జీవితంలో వెలుగుగా ఏర్పాటు చేయబడటానికి ఈనాడు పిలువబడుతున్నాం. మరి తల్లి మనకు ఒక ఆదర్శముగా ఏర్పాటు చేయబడుతున్నది. కాబట్టి క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధమైనటువంటి దేవుని యొక్క గొప్ప కార్యమును గురించి మనము రోమీలకు వ్రాసినటువంటి లేఖలో పునీత పౌలు గారు 2వ అధ్యాయంలో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు, దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగజేయనిండు. అనగా దేవుడు మీ జీవితంలో, దేవుని యొక్క వాక్కు మన జీవితంలో వెలుగుగా ప్రవేశించడానికి, మన జీవితములను, హృదయములను తెరిచి ఉంచడానికి మనము పిలువబడుతున్నాం. దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగజేయనిండు. మనము దానిని, దేవుని యొక్క కార్యము మన జీవితంలో నెరవేర్చబడటానికి మనము ముందు ఒప్పుకొనగలగాలి. ఇదే పౌలు గారు చెప్పినటువంటి మాటలు. నేను దానిని గుర్తిస్తూ ఉన్నాను, నేను దానిని గమనిస్తూ ఉన్నాను. మీరు కూడా ఈ విధమైన సత్యాన్ని గమనించడానికి పిలువబడుతున్నారు. క్రీస్తు యేసుతో ఐక్యము వలన మనకు కలుగు ప్రేమ విశ్వాసములను నాకు అనుగ్రహించి, మన ప్రభు నాపై తన కృపను విస్తారముగా కురియచేసెను. పూర్వము నేను ఆయనను దూషించినను, ఆయనను హింసించి అవమానించినను, అది తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక దేవుని దయ మనకు కలుగుతూ ఉన్నది. ఇదే మన జీవితంలో నిత్యము జరుగుతూ ఉన్నటువంటి విషయము. ఇదే మనకు మన కళ్ళు, మన యొక్క చెవులు, మన యొక్క పూర్తి జీవితము కప్పివేయబడినటువంటి విధానముగా ఏర్పాటు చేయబడుతున్నది. వీటన్నిటిని కూడా తీసివేయడానికి మనము స్వయముగా ముందుగా ప్రయత్నించాలి. అప్పుడే మీరు దేవుని సంకల్పమును, అనగా ఉత్తమమైనదియు ఆయనకు సమ్మతమైనదియు సంపూర్ణమైనది అగు దానిని తెలుసుకొనగలరు. ఈ తెలుసుకోవడమే మన జీవితంలో ప్రభు ఈనాడు మనకు నేర్పించినటువంటి విషయం. నీ కంటిలోని దూలమును గమనింపక సోదరునితో సోదర నీ కంటిలో నలు తీసివేయనిమ్ము అని ఎట్లు చెప్పగలవు? ఇది వెంటనే మనము చేస్తూ ఉన్నటువంటి పని. అజ్ఞానముతో, అహంకారముతో మనకి జీవితంలో నిత్యము చేస్తూ ఉన్నటువంటి పని. మనము ఆ విధంగా ప్రవర్తించినప్పుడు కపట వేషధారులుగా
మనం మిగిలిపోతూ ఉన్నాం. కానీ ప్రభుని ఉద్దేశము, నీ కంటిలోను దూలమును తీసివేసుకొనుము, దేవుని వలన నీవు తర్ఫీదును పొందుము, శిక్షణ పొందుము. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాదు, సంపూర్ణ శిక్షణ పొందిన శిష్యుడుగా దేవుని యొక్క వెలుగులో, దేవుని ప్రకాశములో ఈ లోకములో జీవించడానికి ప్రభు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి మరియ తల్లి వలె దేవుని వాక్కు మన జీవితంలో ప్రవేశించడానికి, ఆ వాక్కు వలన మార్పు చెందడానికి, సంపూర్ణముగా మనము మన యొక్క జీవితంలో మార్పు చెంది దేవుని యొక్క సాక్షిగా పునీత పౌలు గారి వలె ఏర్పాటు చేయబడటానికి ఈనాడు ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రుడైన దేవుని సన్నిధిలో చేరి ఉన్నటువంటి మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మన విన్నపాలన్నిటినీ ఆ ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న లియో జగద్గురువులను, మా పీఠాధిపతులను, సువార్త సేవలో నిమగ్నమై ఉన్న గురువులు, కన్యాస్త్రీలు, మఠవాసులు, పీఠాధిపతులు, ఉపాధ్యాయ ఉపదేశులు, సామాన్య క్రైస్తవులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారి జీవితంలో వారు వినినటువంటి, స్వీకరించినటువంటి వాక్కు వలన వారు శుద్ధి నొంది తమ యొక్క జీవితంలో పొందిన వెలుగును ఇతరులకు చూపించుటకు వారికి కావలసిన అనుగ్రహాలను ప్రసాదించండి. వారు ఎదుర్కొంటూ ఉన్న కష్టములు, బాధలు, వేదనలు, సమస్యలు వారు బెదిరిపోక ధైర్యముతో, విశ్వాసముతో నిలబడి మీ యొక్క సాక్షులుగా ఈ లోకములో జీవించులాగన, స్వార్థను ప్రకటించులాగన వారందరినీ కూడా దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థనను ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్న మమ్మందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మా కుటుంబాలను, మా యొక్క సంఘములను ప్రత్యేకముగా మీకు సమర్పిస్తూ ఉన్నాం. మాలో ఉన్నటువంటి ఈ పాపపు, అహంకారపు గురుడితనాన్ని, మాలో ఉన్నటువంటి ఈ కపట వేషధారిగా ఉన్నటువంటి ఆ తత్వాన్ని తీసివేసి మేము స్పష్టమైనటువంటి దృష్టితో నిశ్చలమైన, నిర్మలమైనటువంటి, పరిశుద్ధమైన జీవితములో మిమ్ములను వెంబడించులాగన మీ మహాకృపను, కరుణను మా జీవితంలో గుర్తించి దాని ప్రకారం జీవించులాగున మమ్మందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. తద్వారా ఇతరులు కూడా మా వలన, మా యొక్క జీవిత సాక్ష్యము వలన మిమ్ములను నమ్ముకొని రక్షణ పొందినట్లుగా, పాప క్షమాపణ పొందినట్లుగా మమ్మందరిని కూడా తీర్చిదిద్దమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి వారందరినీ, వారి కుటుంబ సభ్యులను, ధర్మదాతలను, వారి ఉద్దేశములను మీకు సమర్పిస్తూ ఉన్నాం. తమ యొక్క పనుల వలన, ఆలోచన వలన, ప్రణాళికల వలన ఈ ఛానళ్ళు ద్వారా అనేక మంది మీ సువార్తను విని ఆలకించి రక్షణ పొందినట్లుగా మీ కృపను ఇదిగో వీరందరికీ కూడా దయచేయండి. తద్వారా మీ యొక్క అనుగ్రహములో ఈ లోకములో ఉన్నటువంటి చీకటి తొలగింపబడి, సైతాను శక్తి ఈ లోకము నుండి తొలగింపబడి మీ యొక్క కృపలో క్రీస్తు యేసున రక్షణ ఈ లోకములో అందరికీ కూడా అందునట్లుగా దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మనకి వ్యక్తిగత అవసరములను ఆ ప్రభునికి సమర్పించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, దయ కనికరము కలిగిన మా ప్రభువా, మా జీవితములో మేము గురుడ్డివారుగా, కపట వేషధారులుగా ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పటికీ మీ వెలుగును మాకు ప్రసాదించి క్రీస్తు యేసునందు మేమందరము కూడా మీ దయ కనికరములో, ప్రేమలో జీవించేటటువంటి కృపను మాకు ప్రసాదిస్తూ ఉన్నందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. బలహీనతతో మా జీవితములో ఉన్నటువంటి ఈ లోక సంబంధ వాంఛలతో, ఈ లోక సంబంధ ఆలోచనలతో మేము మీ మహాకరుణను, మీ మహా ప్రేమను, దయను పోగొట్టుకుంటూ ఉన్నాం. ఈ లోక సంబంధ జీవితములో మా జీవితాలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. మమ్మలను కనికరించి క్షమించి మీ కుమారుని యొక్క అనుగ్రహములో మేమందరము కూడా వెలుగు బిడ్డలుగా, సాక్ష్యమును ఇచ్చిన వారుగా ఏర్పాటు చేయమని, మమ్మందరిని కూడా తయారు చేయమని, మమ్మలను సరైనటువంటి తర్ఫీదులో శిక్షణ పొందువారుగా ఏర్పాటు చేయమని
మీ దీవెనలు మాకు ప్రసాదించమని ఈ మనవులన్నిటినీ మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. స్తుతి పాత్రుడా, సుజనాత్ముడా, నా పేద హృదిని అర్పింతును. స్తుతి పాత్రుడా, సుజనాత్ముడా, నా పేద హృదిని అర్పింతును. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల ప్రతిన సర్వేశునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాత విన్నప ప్రార్థనల ద్వారా మేము అర్పించి కానుకలు నీకు ఆమోదయోగ్యములగునుగాక. ఆమె పరిశుద్ధ నామమును కీర్తించుచున్న మేము ఆమె ప్రార్థన సహాయముతో నీ మహావైభవమునకు అర్హులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కును నీ ప్రియతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియమ్మ నుండి జన్మించను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలు అనుభవించెను. మృత్యుబంధములను త్రెంచి ఉత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరంతరము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు
ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువులను, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించిన వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాదం రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా. నింపుము నాలో నీ ఆత్మను, నింపుము నాలో నీ ఆత్మను. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. ఎడారిలో నీవు మన్నానిచ్చావు, బండ నుండి నీటిని వెలికి తీసావు. ఎడారిలో నీవు మన్నానిచ్చావు, బండ నుండి నీటిని వెలికి తీసావు. ఆకలి తీర్చిన ఆత్మదేవా, ఆకలి తీర్చిన ఆత్మదేవా. హృదయాదాహము తీర్చరవా, హృదయాదాహము తీర్చరవా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. పునీత ఇన్యాస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విని మీ ఉదరించండి, గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దేవుని తల్లి అయిన మరియ మాత పరిశుద్ధ నామమును సంస్మరణ చేసుకొనుచున్న మేము ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ ఆశీర్వాదములను అధికముగా పొందుదుముగాక.
మా సకల అవసరములందును ఆమె తోడ్పాటు మాకు సదా లభించినట్లు దీవింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. శాంతిదాయక శాంతినీయుమా, విశ్వమంతయు వ్యాపింపచేయుమా. శాంతిదాయక శాంతినీయుమా, విశ్వమంతయు వ్యాపింపచేయుమా. శాంతి శాంతి శాంతి. శాంతిదాయక శాంతినీయుమా, విశ్వమంతయు వ్యాపింపజేయుమా. ఒకరికొకరము మంచి మనసుతో ఐక్యత కలిగి జీవించున్నట్లుగా, ఒకరికొకరము మంచి మనసుతో ఐక్యత కలిగి జీవించున్నట్లుగా, భూమి అంతటా శాంతి నింపుమా. శాంతి యందునా నివసింపజేయుమా. భూమి అంతటా శాంతి నింపుమా. శాంతి యందునా నివసింపజేయుమా. శాంతి 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 శాంతి.